హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త పెన్షన్లకి ముఖ్య వార్త అండి. సో డిఏలపై ప్రకటన, ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునారైతే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ముందుగా మీ వరకైతే రీచ్ అవుతాయి. ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఏపీ పెన్షనర్ల సంఘం సీనియర్ సిటిజన్లుగా ఓటు ద్వారా దీనిలో మార్పు తేవాల్సిన అవసరం అయితే ఉందండి అని అసోసియేషన్ ఫర్ ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ సెటిల్డ్ ఎట్ హైదరాబాద్ అంటే హైదరాబాద్లో సెటిల్ అయిన హైదరాబాద్లో స్థిరపడ్డ ఏపీ పెన్షనర్ల సంఘం ఈ విధంగా అయితే అభిప్రాయపడింది. సో ప్రతి నెల 1న ఉద్యోగ వేతనం, విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వడం ప్రభుత్వం ప్రాధాన్యంగా తీసుకోవాల్సి ఉందనగా ఏపీ ప్రభుత్వం వేరే ప్రాధాన్యతలు ఎంచుకుందని 2014 నుంచి 19 మధ్య కాలంలో రాష్ట్ర విభజన జరిగిన ఆర్థిక లోటు ఉన్న చంద్రబాబు 43% ఫిట్మెంట్తో 10వ పీఆర్సీని ఇచ్చారని, పదవీ విరమణ పొందే ఉద్యోగులకు మొత్తం డబ్బులను గౌరవ వేతనంగా అందజేశారు అని అయితే కొనియాడారు. సో అదేవిధంగా సీనియర్ సిటిజన్లుగా ఓటు ద్వారా దీనిలో మార్పు తేవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అయితే అసోసియేషన్ ఫర్ ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ సెటిల్డ్ అట్ హైదరాబాద్ అంటే హైదరాబాద్లో స్థిరపడ్డ ఏపీ పెన్షనర్ల సంఘం ఈ విధంగా అయితే అభిప్రాయపడిందండి. సో 1వ తేదీనే జీతాలు మరియు ఫిట్మెంట్లు ఇవన్నీ కూడా సకాలంలో ఇస్తే వారికే మా ఓటునైతే తెలియజేయడం జరిగింది.